धन्यवाद प्रकट करता हूं। ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుంది। టిఆర్ఎస్ అగ్నిష్గా మాట్లాడితే జైలుకి పంపిస్తున్నారు, గవర్నమెంట్ అగ్నిష్గా మాట్లాడితే కేసులు పెడుతున్నారు। ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, టిఆర్ఎస్ కి ముఖ్యమంత్రికి ఆయన కొడుకు అగ్నిష్గా మాట్లాడితే, నిజం మాట్లాడితే ఏ విధంగా కేసీఆర్ కానీ పోలీసులకి ఒక వాచ్మెన్ లాగా వాడుకొని ఇన్లీగల్గా కేసులు పెట్టి గ్యాస్ కట్టర్తోని కిటికీలు గడ్డపాడుతోని తలుపులు పలగొట్టి మా అధ్యక్ష వారికి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు। ఇదే తెలంగాణ ప్రజలు వచ్చే సమయంలో చూస్తారు, తెలంగాణ హిస్టరీలో ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిండు అట్లాంటి ఇప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది। ఈయన చేస్తున్న అవినీతి కానీ ఈయన చేస్తున్న స్కామ్లు కానీ బండి సంజయ్ గారు ప్రతిసారి అది కోర్టు చేసుకుంటా మాట్లాడిన తర్వాత వాళ్ళొక కుట్ర పండి మా బండి సంజయ్ గారికి జైలుకి పంపించారు। ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీదే మీరు జైలుకి వెళ్తారు। ఇవాళ మీరు అనుకుంటున్నారు పోలీస్ బలంకి మేము ఏ విధంగా వాడుకోవచ్చు, మేము ఏ విధంగా తెలంగాణలో మా ఆపోజిషన్ పైన ఏదైనా చేయొచ్చు మీరు అనుకుంటున్నారు, కానీ మీ పైన కూడా కేంద్రం ఉంది, ఆ మాట మీరు మర్చిపోయినారు। ఇవాళ అధ్యక్ష వారు అంటే నేషనల్ అధ్యక్ష వారు కూడా వస్తున్నారు, వారు కూడా దృష్టికి ఏ విధంగా బీజేపీ అధ్యక్ష వారి పైన దౌర్జన్యం జరిగింది, కేసు పెట్టినారు, వారి దృష్టికి కూడా వెళ్ళింది। వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నారు। కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి చెప్పేది ఒకటి, ఇవాళ మనం ఒక ఎక్కువ శక్తిలో మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొవాలి। నైట్ కూడా ఒక క్యాండిల్ మార్చ్ పెట్టినారు, దానికి పర్మిషన్ ఇవ్వం, కోవిడ్ రూల్స్ ప్రకారం మేము పర్మిషన్ ఇవ్వమని కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్నారు, పోలీసు చేస్తున్నారు। కానీ అదే పోలీస్ అధికారులకి అడుగుతున్నాం, మా బండి సంజయ్ గారు కూడా కోవిడ్ నామ్స్ ని దృష్టి పెట్టుకొని కరీంనగర్ లో ఆయన కార్యాలయంలో ఒక ప్రోగ్రామ్ పెట్టినారు। దేని గురించి? ఉపాధ్యాయులకి ఇబ్బందులు పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు పండుకోలేరు, అందుకోసం ఒక జాగరణ కార్యక్రమం బయట కార్యక్రమం ఉంటే పోలీసు వాళ్ళు వద్దంటే ఆయన ఆఫీస్లో పెట్టుకుంది, అక్కడ కూడా మీరు దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసినారు। ఇవాళ మేము అడుగుతున్నాం, పోలీసుకి అడుగుతున్నాం, గవర్నమెంట్ అగ్నిష్ మాట్లాడితే కేసులు పెడతారా, జైలుకి పంపిస్తారా? కానీ ఒక మాట మర్చిపోయినారు పోలీస్ అధికారులు అని ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ గారికి ఇది ఫస్ట్ టైం కాదు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల గురించి కానీ ధర్మం గురించి కానీ సమాజం గురించి కానీ ఎన్నోసార్లు ఆయన జైలుకి వెళ్ళాడు, ఇది కొత్తది కాదు। ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు ఆయనకి ప్లేస్ అయింది, ఇప్పుడు కూడా ఆయనకి ప్లేస్ అయింది, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయలేదు, ప్రజల గురించి అయినా కొట్లాడేది।